నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనమైతే టవర్ సర్కిల్ ఏరియాలో ఉన్నాము. మనతో పాటు కరీంనగర్ నివాసి స్థానికుడు ఓటర్, ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన ఓటర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా ఉన్నాయి రాజకీయాలు ఇక్కడ ప్రస్తుతం కరీంనగర్లో, ఏం జరుగుతుంది, ఏ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎవరు గెలవబోతున్నారు అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. చెప్పండి మీ పేరు? నా పేరు నక్క ప్రమోద్. నేను ఇక్కడ కరీంనగర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అడ్వకేట్. ఓకే, అడ్వకేట్ అంటే రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. సో ఎలా ఉంది మరి అన్ని ప్రధాన పార్టీలు ఇక్కడ మేయర్ పీఠం కొడతా అని సవాల్ విసురుతున్న పరిస్థితి. చొప్పదండి నియోజకవర్గంలో నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. సో మంత్రి శ్రీధర్ బాబు కూడా కార్నర్ మీటింగ్లు పెడుతున్నారు. సో బీఆర్ఎస్ అయితే ప్రచారంలో అంతంత మాత్రమే ఉంది. సో ఎలా ఉంది అన్ని పార్టీల గురించి చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టు సవాలు విసిరేది ఓన్లీ ఒకటే పార్టీ, భారతీయ జనతా పార్టీకి సవాల్ విసురుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నిన్న కాంగ్రెస్ ఎక్కడ మీటింగ్ పెట్టుకుంది, చెప్పామండి మున్సిపాలిటీలు అక్కడ గుమ్లాపూర్ అనే గ్రామంలో మన ఎన్నికల సమావేశము, అట్లనే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమం పెట్టుకుంది. దానిలో ఆయన ఏం చెప్పిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, సిగ్గులేని మాటలు మాట్లాడినాడు. ఆయన ఒక మున్సిపల్ మంత్రి అని చెప్పిండు. మున్సిపల్ మంత్రి అయితే ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎన్ని వేల కోట్ల నిధులు పట్టుకొచ్చడం కలిసి కూడా ఒక పేపర్ కానీ ఒక కాగితం కానీ పట్టుకొచ్చి పబ్లిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు శ్వేతపత్రం కానీ ఇక్కడ పబ్లిష్ చేసిండు. ఆయన సిగ్గులేని మాటలు మాట్లాడతాడు. ఇవాళ ఆయనకు ముఖం లేదు కార్పొరేషన్లకు రావడానికి. ఏదో మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొద్దిగా గొప్ప గాలి వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు సింబల్ ఉండే కదా అందులో. పార్టీ సింబల్ కాదు, వాళ్ళు బలపరిచిన క్యాండిడేట్ మంది గుట్ల పిల్లలు మా పిల్లలు అని చెప్పుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళకి ఇక్కడ ముఖం లేక మా దగ్గరికి వచ్చేసి కార్పొరేషన్లకు రాకుండా కార్పొరేషన్లకు ఒక్కింటికి వచ్చి అడిగినా, అరే మా 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది, మా నాన్నమ్మ ఇంట్లో ఉంది, మా అమ్మ ఇంట్లో ఉంది అని మా 4,000 రూపాయల పెన్షన్ అడుగుతారు. మరి నువ్వు భర్తీ చేస్తా అన్న 45వ హామీ ఏదైతే ఆయన ఇచ్చిన 420 హామీలలో 45వ హామీ 2 లక్షల ఉద్యోగ భర్తీ ఏడాది లోపల చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ భర్తీ కూడా జరగలేదు. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు, చేయలేదు. అంతేందుకన్నా ఇప్పుడు ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నాడు. ఏ ముఖంతో అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ? సిగ్గుండాలి. ఏమన్నంటే లాభాల తొండలు ఎత్తా అంటారు. అది ఆయన మాటలు ఒక ప్రజలందరూ కూడా 4 కోట్ల ప్రజలు ఇలా రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆయనకు మన గుణపాఠాలు చెప్పడానికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రమ్మని చెప్పారు. అరే బాబుని ఇట్లా కాదురా పోయి ఇట్లా మాట్లాడాలి, తొండలు ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ భాష ఎంతవరకు కరెక్ట్ అంటారు? గత ముఖ్యమంత్రి ఆయన నోటి దురుసుతో పోగొట్టుకున్నాడు. అదే విధంగా 24 నెలలు పూర్తయినాక ఈ ముఖ్యమంత్రి కూడా ఆయన తరీకల్లో మాట్లాడుతా అనుకుని తొండలు బండలు గాడిద గుడ్డు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన పరిస్థితి ఏందనేది కూడా రాబోయే రోజులలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు, రేవంత్ రెడ్డిని ఇంటికి తోలుతారని చెప్పేసి చెప్తున్నా. ఓకే, అంటే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్న? వాస్తవంగా 2014 తర్వాత అందరూ కూడా తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమంగా ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ పేరుతో ఉన్నటువంటి పార్టీకి మొగ్గు చూపి కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. ఆ 10 ఏళ్ల పరిపాలన మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కానీ మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ అభివృద్ధి ఉన్నాయి. వాళ్ళు మున్సిపల్ ఎన్నికలకు ముందుకు రాలేదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందుకు జరగలేదు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు మనకు గ్రామ పంచాయతీ కావాల్సినటువంటి నిధులు కొన్ని కోట్లు, ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయలు నిధులు గ్రామ పంచాయతీలకు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి ఈరోజు మనకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కరీంనగర్లో మాత్రం ఏ పార్టీ సవాలు విసిరే పరిస్థితి లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. ఇక్కడ స్థానిక మంత్రి అందరికీ అవైలబుల్. ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ కరీంనగర్ కార్పొరేషన్ మొత్తంలో కూడా ఎవరిని అడిగినా మీరు బండి సంజయ్ గారితో ఒక ఫోటో దిగిర్రా, కలిసిర్రా మిమ్మల్ని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు మైనారిటీ సోదరులు కానీ, ఇతర ఏ కులాలు కానీ, ఏ వర్గానికి చెందిన కానీ, ఇతర పార్టీకి చెందిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా బండి సంజయ్ గారితో కలిసే వ్యక్తి. అంత మనకు అవైలబుల్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటారంటే బండి సంజయ్, హైలీ అవైలబుల్ పర్సన్. అయితే ఆఫీసులు ఉంటాడు, లేకపోతే గుడులు ఉంటాడు, లేకపోతే ప్రజాక్షేత్రంలో ఉంటాడు. కాబట్టి ప్రజలందరూ కలుస్తూనే ఉంటారు. ఆయనకు ఎట్లాంటి పైరవిలైసం లేదని నిలవడానికి ఎవరు కూడా నేను తీసుకొచ్చే సంజ్ఞానం కాదు. కాబట్టి మాకు అంత దగ్గరున్న వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుడు, మీకు ఖచ్చితంగా ఆయనకు ఓటేయాలని చెప్పేసి తీరుతారు. ఓకే, బండి సంజయ్ గారు చెప్పారు. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు.
కానీ ఈసారి అంటే స్మార్ట్ సిటీ మేము తీసుకొచ్చినాం, నిధులు అత్యధికంగా వస్తున్నాయి. సో ఈసారి కాషాయ అంటే బీజేపీకి కరీంనగర్ కార్పొరేషన్కి ఒక అవకాశం ఇవ్వాలని ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురుతుందని బండి సంజయ్ గారు చెప్పారు. సో ఇది ఎంతవరకు అంటే ఒక మేయర్ కావాలి అంటే కొన్ని డివిజన్లు ఇక్కడ మైనారిటీలు డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. సో మైనారిటీలు ఎలా ఉన్నారు బీజేపీ పార్టీ పట్ల? వాస్తవం చెప్పాలంటే ఈసారి పోయినసారి భారతీయ జనతా పార్టీది మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ సీట్ మిస్ అయింది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎవరెవరు ఎట్లాంటి వ్యూహాలు వేస్తారు, ఎవరెవరు ఏ ఓటర్లు కలుస్తారు, ఎవరు కలుస్తారు అని చెప్పేసి వింటూ ఈ మధ్య వాళ్ళని ఓటర్లకు చేరువగా కూడా చేశారు, ఓటర్లని భయభ్రాంతులకు గురి చేశారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బుతో కానీ మద్యంతో కానీ ఓటర్లకు ఉందామని చూస్తారు. కాదు, మనం నిజాయితీ పరులను ఎన్నుకోవాలంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చు. ఇలా 10-15 మంది టికెట్ల పంపిణీ ఎలా జరిగింది? ఇప్పుడు మిగతా పార్టీలలో చూసుకున్నట్టయితే అంత కాంపిటీషన్ లేదు, కానీ బీజేపీలో ఒక్కొక్క డివిజన్ కు 4-5 పోటీలో ఉన్నారు. ఈ టికెట్ల పంపిణీ ఎలా జరిగింది? అంటే పారదర్శకంగా జరిగిందా? వాస్తవం చెప్పాలంటే అత్యంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చింది. మీరు చూసుకున్నటువంటి అయితే ఇక్కడ 27వ డివిజన్లో కానీ అక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఓటు ఉన్నటువంటి స్థానం ఏదైతే క్రిస్టియన్ కాలనీ అక్కడ కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి అట్లా 10ల సంఖ్యలో 10-15 మందిని. అంతేందుకంటే యువకులకి 26, 28, 30 ఏళ్ళు నిండిన యువకులకు కూడా అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి కొన్ని చోట్ల కార్యకర్తలు కొంచెం నారాజులో ఉన్నారు, అంటే పోటీ ఎక్కువ ఉన్న చోట్ల. సో దాని పరిస్థితి ఏంటి? పార్టీ ఇప్పుడు కార్యకర్తలు ఎవరు నారాజు ఉండరు, అసంతృప్తి. ఇప్పుడు మా అందరికీ ఇప్పుడు నేను కూడా ఒక అభ్యర్థిని ఆశించిన అభ్యర్థినే, భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థినే. నాకు రాలేదు. నాది 29 డివిజన్. మా దగ్గర సోమిడి వేలు ప్రసాద్ అని 29 అంటే కిసాన్ నగర్ సోమిడి వేలు ప్రసాద్ అనే అభ్యర్థి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు. గతంలో పోటీ చేసి 100 ఓట్లతో ఓడిపోయాడు. నేను కూడా అక్కడి నుంచి ఆశించిన ఎస్సీ రిజర్వ్ స్థానం కాబట్టి రాని పరిస్థితుల్లో సంజయ్ నగర్ ఒకటే పేరు కాషాయం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి. అలాంటి కట్టుబాటు నిబద్ధత గల పార్టీ మనది కాబట్టి కలిసి కట్టుకుండాలి, కార్యకర్తలు గెలిపించుకోవాలి. కార్యకర్తలకు ఇయ్యాలి కాకపోతే అలా రేపన్నా అవకాశం వస్తాయని చెప్పేసి చెప్పింది. కాబట్టి మా 29 డివిజన్ నుంచి వెళ్ళి సోమిడి వేణు ప్రసాద్ అనే అభ్యర్థి గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి కేవలం 100 ఓట్లతో ఓడిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితి మంచి లేకుండే చనిపోయాడు దురదృష్టవశాతం. అప్పుడు ఆయన రాజకీయం కంటే వాళ్ళ ఎవరైనా కానీ కుటుంబ పరిస్థితులకు కావాలనుకుంటారు కాబట్టి డిస్టర్బ్ అయిన పరిస్థితులు ఆయన 100 ఓట్లతో ఓడిపోయాడు. ఇప్పుడు మాత్రం భారీ మెజార్టీతో గెలుతుండు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకు అంటే మీరు కూడా టికెట్ ఆశించారు, తోటి కార్యకర్త కంటే ఎందుకు అంత పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారు? మేము ఎప్పుడు కానీ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే ఒక సిద్ధాంతంతో నచ్చిన వాళ్ళం. కాబట్టి పార్టీ బలోపేతం చేయాలనేదే మా ప్రత్యేక ఆకాంక్ష. ఎందుకంటే ఇప్పుడు మనం పార్టీ గట్టుకుంటేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది, మనకు కూడా అవకాశాలు వస్తాయి. మన తలరాతల రాసి ఉంటే, రాజకీయ యోగం రాసి ఉంటే ఖచ్చితంగా తప్పకుండా వస్తాయి. అంతే తప్ప దాని వరకు మనం ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే కాషాయాన్ని అధికారంలోకి తీసుకురావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలి, వికసిత్ భారత్ అడుగులకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మా కార్యకర్త, ప్రతి కార్యకర్త గ్రౌండ్ స్థాయిలో ఇవాళ ఒక్కరోజు కండువప్పుకున్న కార్యకర్త కూడా చిట్ట చివరన ఆయన చనిపోయిన రోజు కూడా ఆయన శవం పైన భారతీయ జనతా పార్టీ కండువా కానీ భారతీయ జనతా పార్టీ జెండా వేసుకుంటే కానీ ఆయన ఆత్మ శాంతి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, ఒకటి చెప్పండి. ఇప్పుడు అంటే ఎంఐఎం ప్రభావం ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో ఎంత మేరకు ఉంటుంది? అసలు ఎంఐఎం ప్రభావం ఎందుకు ఉంటుంది? ఈడ ఎంఐఎంలో ఎవరు ఉన్నారు? ఒక పార్టీ ఏమో బీఆర్ఎస్ తో ఉన్నది, ఒక పార్టీ ఏమో కాంగ్రెస్ ఉన్నది. కానీ ఏంటంటే ఎవరికి వెళ్తే వాళ్ళు మా వాళ్ళు అనుకుంటారు. మైనారిటీలని ఇక్కడ పిచ్చోళ్ళని చేస్తారు. మైనారిటీలకు ఒకటి ఏం సంకేతం ఇస్తారంటే అధికారంలో ఉన్న పార్టీకి మనం మొగ్గు చూపాలని కొందరు అంటారు. సిద్ధాంతం అనే లేదండి. పాపం వాళ్ళని వాళ్ళ మేజర్గా మైనారిటీలకు ఎక్కువ అవకాశం కల్పించి మైనారిటీ ఓటు బ్యాంకును ఏ పార్టీలు అంటే ఎవరు వాడుకుంటారు? కరెక్ట్ వాళ్ళని ఎవరు యూజ్ చేసుకుంటారు అంటారు? ఎవరు న్యాయం చేస్తారు? ఈ రోజు మైనారిటీలకు నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాంటి పని చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అవకాశం కూడా లేదు వాళ్ళకు. ఇలా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే మాటలకు తప్ప వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు లేదు, వాళ్ళకు ఒక ఇల్లు లేవు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఉన్న వాడకట్ల వాళ్ళ కాలనీలు ఎందుకు అంత ఇరుగ్గా దుర్భరంగా ఉన్నాయి అంటే అక్కడ పాలకులు పట్టించుకున్నట్లేదా? ఏంటి పరిస్థితి? ఇది ఒక మంచి విషయం అన్న. ఇప్పుడు మైనారిటీలు ఉన్న స్థలాలన్నీ కూడా సిటీకి దగ్గర కమ్సే కమ్ ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్కి. అయినప్పటికీ వాళ్ళ స్లమ్ ఏరియా అన్నట్టు. అది ఎందుకైంది
ఆ మున్సిపాలిటీని పరిపాలించింది ఎవరు? స్మార్ట్ సిటీలోనే ఉంది కదా అది కూడా. ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి అన్న. వాళ్ళకి ఇళ్ళ పర్మిషన్లు అప్పుడు పైసలు తీసుకుంటారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ కూడా విశ్వసించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ట్రాన్స్పరెంట్ గా నిష్పక్షపాతంగా ఎవరు వర్గాన్ని కాకుండా ఒక మతాన్ని కాకుండా చూడకుండా డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి మైనారిటీ సోదరులందరూ కూడా ఇంట్లో సైలెంట్ ఓటర్గా భారతీయ జనతా పార్టీ ఓటేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఒకటో రెండో గెలిస్తే గంతే తప్ప ఇంతవరకు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ మైనారిటీ సోదరులకు టికెట్లు ఇచ్చి వాళ్ళని బలపరిచింది. ఇవాళ పర్వేజ్ అనేటైనని ఇంకొక ముగ్గురు నలుగురిని కూడా మైనారిటీ సోదరులను బలపరిచి అక్కడ పార్టీ కోసం ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి టీంలు వచ్చి ఆయన కోసం పనిచేస్తున్నాయి. మైనారిటీ సోదరుడు కాదా? భారతీయ జనతా పార్టీ సోదరుడు కాదా? భారతీయుడు కాదా? ఏదంటే సిద్ధాంతం కానీ ఎవరైనా కానీ పేద ప్రజలకు కానీ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి చెప్పేదే భారతీయ జనతా పార్టీ అన్న. ఓకే, ఫైనల్ గా చెప్పండి, మొత్తానికి అంటే ఎన్ని డివిజన్లు గెలవబోతుంది ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు ఇంకో 3-4 రోజులు టైం ఉంది. సో ఇప్పటి వరకు ఎట్లా ఉంది పరిస్థితి అన్న? 66 డివిజన్లలో 50కి పైన స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. వన్ సైడ్. ఎందుకంటే గాలి అలానే ఉన్నది. ఖచ్చితంగా అవకాశం ఉండాలి. సంజయ్ అన్న చేసినటువంటి అభివృద్ధి పనులు, సంజయ్ అన్న చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, తీసుకొస్తున్నటువంటి సంక్షేమ ఇప్పుడు చూడండి సంజయ్ అన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలు చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేది ఒక కోరికతోని ఈరోజు చదువుకున్న విద్యార్థులకు సైకిల్ ఇచ్చాడు, వాళ్ళ స్కూల్ ఫీజులు కడుతుండు, వాళ్ళకు డిజిటల్ ల్యాబులు ఏర్పాటు చేస్తుండు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఆయన సొంత ఇనిషియేటివ్తో కానీ చేస్తున్నటువంటి తరుణంలో ఎందుకు ఓటేయారు చెప్పండి? కాబట్టి కరీంనగర్ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి, మన భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, మన కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఇలా అసలు ఆ రెండు పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి, అభివృద్ధికి మనంతు పాత్ర మనం పోషిద్దామని చెప్పేసి నేను కూడా ఈ కరీంనగర్ ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తున్నా సిన్సియర్గా, ఓట్ ఫర్ బీజేపీ. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్.